ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోని మరొక ధారావాహిక ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి ధ్యాన అంశము జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతిమంతులగుట. గలతీ సంఘంలో మనము మొదట ఉపోద్ఘాతంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా, గలతీ సంఘంలో యూదులు కానివారు రక్షింపబడి యేసు ప్రభుల వారిని ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులుగా మారిన యూదులు వచ్చి వారి ఆచారాలని పద్ధతుల్ని పాటించాలి అని వీరిని తొందర పెడుతూ బలవంత పెడుతున్నటువంటి నేపథ్యం. ఇందులో పౌలు గారు ఇప్పుడు మనకి ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, ఆయన ఏ రీతిగా ప్రత్యేకంగా పిలువబడింది, ఏ రీతిగా సువార్త కొరకు ప్రభు పౌలు గారిని సిద్ధపరిచింది, పౌలు గారి ప్రత్యేకమైన పరిచర్య, పౌలు గారికి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తుల ద్వారా నేను పొందుకున్నది ఏమీ లేదు, కేవలం బీదల్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే అని తెలియజేసినారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, రక్షణ పొందడానికి విశ్వాసం కావాలి, క్రియలు కాదు. ఎందుకంటే యూదులు క్రియల గురించి తెలియజేస్తూ ఉన్నారు, క్రియల ద్వారా రక్షింపబడాలని. పౌలు గారు అంటారు అది సాధ్యపడదు. రక్షణ కేవలం యేసు ప్రభుల యందు విశ్వాసం ఉంచడం, ఆయన శిలువ మరణం ద్వారా మన పాపాలు కలవడం. యేసు ప్రభుల వారు తన స్వరక్తంతో మన పాపాలను కడిగి మనకు రక్షణ ఇస్తున్నారు, కానీ వేరే దారి ఏది లేదు. క్రియల ద్వారా దేవుని ఎదుట ఎవరును నీతిమంతుడిగా అగుపడలేరు. ఇదే విషయము మార్టిన్ లూథర్ గారు కూడా సంఘ సంస్కరణ సమయంలో జర్మనీ దేశంలో మరలా ఎత్తి పట్టుకుంటారు. ఆనాటి సంఘం ఏం చేసిందంటే అనేకమైన క్రియలను ముందుంచింది. దాన ధర్మాలు కావచ్చు, పుణ్యక్షేత్రాలని దర్శించడం కావచ్చు, హోలీ రిలిక్స్ అంటారు, యేసు ప్రభుల వారి అపోస్తలులై తర్వాత చాలామంది పరిశుద్ధులు వాడినటువంటి వస్తువులు తీసుకోవడం, ఇటువంటి అనేకమైనవి తెలియజేస్తూ సంఘాన్ని తప్పుదోవ పట్టించినారు. ఇంకొకటి ఇండల్జెన్సెస్ అని కూడా చెప్పినారు. చనిపోయినటువంటి వారి కొరకు మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, మీరు ఇక్కడ కానికేస్తే వారి ఆత్మలు పరదేశం నుంచి పరలోకానికి పోతాయి. ఇటువంటి అనేక తప్పుడు బోధలు రక్షణ గురించి తీసుకొచ్చినారు. అప్పుడు కూడా మార్టిన్ లూథర్ గారు గలతీయులకు రాయబడినటువంటి పత్రికలోని ఈ మాటను, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా మార్చబడతా ఉన్నారు, వేరేదేది లేదు. మనం గతంలో అనేక మార్లు జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనకు అవసరమైంది కరెక్ట్గా కావాల్సింది యేసు క్రీస్తునందు విశ్వాసం, ఇంకేది కాదు. ఏ క్రియ ద్వారా మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఆగపడలేము. రక్షణ తర్వాత నీతియుక్తమైన క్రియలు ఉండాలి, కానీ క్రియల ద్వారా మాత్రం రక్షణ రాదండి. రక్షణ కనపరచడానికి దేవుని క్రియలు కార్యములు మన జీవితంలో జరగాలి, కానీ మనం రక్షణ పొందినాము అనడానికి లేదా రక్షణ పొందాలి అనుకోవడానికి మానవ ప్రయత్నం ఏమీ ఉండదు. ఆయన మాత్రమే రక్షించగలరు. ఈ లోకంలో అనేకులు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే రక్షణ గురించి ఇంకా విశ్వాసంలోకి రానటువంటి వారి ఉద్దేశంలో ఏముంటుందంటే, మేము ఎన్ని తప్పులన్నా చేసి యేసు ప్రభుని క్షమించంటే కుదురుతుందా, మేము ఎవరినన్నా చంపేసి లేదా పెద్ద దొంగతనాలు చేసి ప్రభు క్షమించంటే దేవుడు కాపాడుతాడా, క్షమించుతాడా? అయ్యా, ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. రక్షణలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం పాపులము, పాపం చేసి ఉన్నాము అని పశ్చాత్తాపపడాలి. ఆ తర్వాత ఆ డాగుని, ఆ బాధని కడిగివేసేది ఏదీ లేదు, ప్రభు మాత్రమే ఆ గాయాన్ని మాన్పగలడు అనేటువంటి నమ్మిక కలగాలి. మొదట పాపం చేసిన వారు పాపులమని గ్రహించగలగాలి. ఒక చక్రవర్తి గారు అనేకుల్ని చంపుతూ హింసిస్తూ బాధ పెడతా ఉంటే, ఒక సమయంలో అతను చేసిన పాపాలు ఆయనకి గుర్తొచ్చి తను పాపి అని తెలుసుకున్న తర్వాత ఏం చేసినా పాపం నుంచి విడుదల పోవట్లేదు. అయ్యో, సముద్రంలో ఉన్నటువంటి నీరంతా తెచ్చి కడిగినా కూడా నా పాపం పోదు, నన్ను ఎవరు రక్షించగలరు అని గ్రహించినాడు.
విశ్వాసంలో, రక్షణలో ప్రాముఖ్యమైనటువంటిది మన స్థితి మనం గ్రహించగలగాలి. మన హృదయ స్థితి అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు తన కృప చొప్పున మనకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మన స్థితి మనం గమనించుకుంటాం. మన పాపపు స్థితిని గుర్తెరగడం మొట్టమొదటిది. రెండవది, ఈ పాపం నుంచి విడుదల పొందడానికి ఆయన దగ్గరికి రావాలి, ఆయనపై ఆధారపడాలి. ప్రభువా, నీవే కడిగివేసి నన్ను పరిశుద్ధునిగా చేయని. మనం జీవితంలో చేసిన ఎన్నో అపరాధాలు, ఎన్నో తప్పిదాలని ప్రభు ఎదుట అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం ప్రాముఖ్యమైనది ఇక్కడ. మళ్ళీ మళ్ళీ చేయమండం కాదు, ఒకసారి చేసిన దాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కనుక విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా మార్చబడతా ఉన్నామనే సత్యాన్ని గుర్తెరిగి, క్రియల ద్వారా కాదు, విశ్వాసం యొక్క ప్రాముఖ్యతనెరిగి, విశ్వాసం అవసరము అని గలతీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. మన జీవితంలో కూడా మనము ఇప్పుడు ఇంకా ముందుకి క్రిస్మస్ కాలం వస్తూ ఉంటుంది, ఇంకా అనేక పనులు ఉంటాయి. మనం క్రియల వైపు గాక విశ్వాసం వైపు చూస్తూ ప్రభువులో ఎదిగేటువంటి కృప దేవుడు కలుగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి వాక్యానుసారంగా జీవించు కృప మా అందరికి కలుగజేయమని, మా అందరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున నడి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో తృప్తిపరచును గాక. ఆమెన్.